అసలు డిమాండ్ పవన్ మీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉండేది. అసలు మీకు నామినేషన్ చేయడానికి పాయింట్సే దొరకట్లేదా? పోయి పోయి కళ్యాణ్‌ని కార్నర్ చేస్తున్నారు. కళ్యాణ్ మీరు కార్నర్ చేసేంత కాదు. ఏదన్నా మాటిచ్చాడంటే స్టాండ్ తీసుకుంటాడు. ఈ ఉన్న మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. మీలాగా ఇమాన్యుయల్‌తో అట్లా తీసుకోడు. తను బ్లూ టీమ్ ఇమాన్యుయల్ అన్న కళ్యాణ్‌ని ఇదొకసారి హెల్ప్ చేద్దాంరా, గేమ్‌ని మారుద్దాంరా అన్నా కూడా తను వినట్లేదు నా మాట. మీకే సపోర్ట్ చేశాడని క్లియర్‌గా ఇమాన్యుయల్ అని చెప్తున్నా. నువ్వు రీతు ఎందుకు తీసుకోవట్లేదు? నువ్వు రీతు కోసమే ఆడుతున్నావని మా అందరికీ కూడా తెలుసు. ఆ పాయింట్ ఒప్పుకోవడానికి మీకెందుకు? ఇప్పుడు చాలా గేమ్స్‌లో మీరు సపోర్ట్ చేశారు. కళ్యాణ్ ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు కదా! అలా మీకేదన్నా ఎవరికన్నా హామీ ఇచ్చాడంటే అది చేస్తున్నాడు. కానీ ప సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ బ్యాకౌట్ తీసుకోవట్లేదు కదా! మీరది గమనించాలి. అమ్మ తనూజ, నువ్వెంత లోలో ఉన్నా కళ్యాణ్ వచ్చి మీ దగ్గరకి అంటారు కదా! ఆ రీతు అందరూ కలిసి అలా వెళ్తుంటే నువ్వు తప్పించి హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ ఎళ్లారు కళ్యాణ్ దగ్గరికి. మరి నీ సపోర్ట్ ఎక్కడ పోయిందమ్మా? ఇలాంటి దగ్గరే నువ్వు బ్యాడ్ అవుతున్నావు. కొంచెం స్టాండ్ తీసుకొని వెళ్తే బాగుండేది కదమ్మా! చూసే వాళ్ళకి కూడా, మాకు కూడా. కొంచెం ఆటిట్యూడ్ తగ్గించి కొంచెం కళ్యాణ్ నీకెంత సపోర్ట్ చేస్తున్నాడు. రీతు డేమన్ అలా అరుస్తుంటే నువ్వెందుకు రీతు దగ్గరికెళ్తావు గానీ డిమాండ్ దగ్గరికి ఎందుకెళ్ళావు అసలు నువ్వు? ఫుల్ ఎపిసోడ్ చూసారు కదా! ఇక్కడ నాకు 2 ఇష్యూస్ అన్‌ఫెయిర్ అనిపించాయి. ఒకటేంటంటే దివ్య బర్ని గారిని ట్రీట్ చేసే పద్ధతి. దివ్య ఇట్స్ టూ రాంగ్ దివ్య, అసలు చాలా మిస్టేక్. ఆయన నీకోసం ఎంత స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండమన్నా నువ్వు ఆయనకిచ్చే ఇంపార్టెన్స్ బట్టే ఆయన నీ దగ్గరకొచ్చారు. బట్ నువ్వు దాన్ని కూడా డిజర్వ్ చేయకుండా ఆయన అనేసి మాట్లాడడం ఇస్ టూ రాంగ్. అట్లీస్ట్ ఆయన ఏజ్ కన్నా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ వన్ మోర్, సంజన గారు, రీతు గారి విషయంలో అయితే ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది రీతు. బట్ సంజన గారు ఆ మాట తనకు ఆ పాయింట్ కరెక్టే. వాళ్ళిద్దరి పాయింట్ తనకు నచ్చలేదు. చెప్పే విధానం బావుంటుంది. బట్ అట్లా కూర్చొని పక్కన పక్కన కూర్చోవడం అది వాళ్ళ పర్సనల్. వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉంటారా? లవర్స్‌గా ఉంటారా? అనేది వాళ్ళ విషయం. మీకు నచ్చలేదన్న పాయింట్ కరెక్టే. అలా చెప్పండి. బట్ ఆహ్, అండ్ మోర్ ఓవర్ రీతు, మీరిద్దరు అలా ఉన్నారు కాబట్టి తనకు నచ్చలేదని చెప్పింది. ఓకే. నీకు నచ్చలేకుంటే అది నీ ఇష్టం అని చెప్పు. అంతేగాని మళ్ళీ ఆమెని బ్యాడ్‌గా డిఫెండ్ చేయడానికి పోవద్దు. నీకు నచ్చకపోతే ఇట్స్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పేస్తే అక్కడ అయిపోయేది. దాన్ని అదేమో అంటారు చూడు, పెద్దగా బ్యాడ్‌గా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. తను మీరు అలా ఉండడం నాకు నచ్చలేదు అంటోంది. మీరు ఫ్రెండ్స్ అంటారు, లవర్స్‌లా ఉన్నారు అనేసి తన ఫీలింగ్. తనకు నచ్చలేదన్నప్పుడు నీకు నచ్చకపోతే నీ ఇష్టం అని నువ్వు చెప్పేయాలి అంతే. ఇమ్మాన్యుయల్ తనూజ నామినేషన్‌లో ఇమ్మాన్యుయల్ వచ్చేసి తనూజ గారిని నామినేట్ చేయంగానే తనూజ